Hello, my dear students. Welcome to our favorite channel, Physics in Telugu. Yeah, okay. ఎలా ఉన్నారు నన్ను అందరూ బాగున్నారా? ఓకే సార్, నేనైతే మస్తు ఖుష్ అబ్బా. సో మీరు కూడా చాలా అంటే చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే, సో ఏంటి బిజీ అయిపోయారు అందరూ? ఓకే, చూడండి అందరూ జేఈ ఎగ్జామ్లో ఫుల్ బిజీగా ఉన్నట్టున్నారు కదా. సో ఒక్కసారి చూడండి, మీకు ఐపీ టైం టేబుల్ అనేది వచ్చేసింది కదా. సో మరి మీకు ఐపీకి అంటే సారీ మీకు జేఈ ఎగ్జామ్లో ఐపీ మార్క్స్ కూడా మీకు సమ్ పర్సంటైల్ అనేది మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది కదా. ఐపీ మార్క్స్ కూడా మీకు యూజ్ అవుతుంది కదా. సో దానికోసం అని చెప్పేసి మీకు మన ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్ అనేది టార్గెట్ సిరీస్ అనేది ఒక సిరీస్ని ప్రవేశపెడుతున్నాం. ఓకే, సో ఈ టార్గెట్ సిరీస్లో ఓన్లీ ఐపీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే 2 మార్క్స్, 4 మార్క్స్, 7 మార్క్స్. ఫిజిక్స్ కెమిస్ట్రీకి వచ్చేసరికి 2, 4, 8 కదా. సో ఇప్పుడు ప్రజెంట్ మనది మ్యాథ్స్ కాబట్టి మనం మ్యాథ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మ్యాథ్స్ ప్యాటర్న్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో 2 మార్క్స్, 4 మార్క్స్, 7 మార్క్స్ అనేవి డీటెయిల్డ్గా మనము ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ మనం సో పేపర్ అనేది ఏ విధంగా ప్రెజెంటేషన్, ఏ మార్క్స్కి ఏ స్టెప్కి ఏ మార్క్స్ ఉంటుంది. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 మార్క్స్ అనుకోండి, మీకు ఫార్ములా, మీరు ఆ ప్రాబ్లంలో ఏ ఫార్ములా యూజ్ చేస్తే మీకు మార్క్ వస్తుంది అండ్ అలాగే ఆన్సర్, ఈ విధంగా మీకు పేపర్ ప్యాటర్న్తో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఈ టార్గెట్ సిరీస్లో జరుగుతుందన్నమాట. సో మీరు ఈ టార్గెట్ సిరీస్ యొక్క డ్యూరేషన్ మనకి 45 డేస్ ఉంటుంది అన్న. ఓకే, సో ఈ 45 డేస్ సో అసలు ఇప్పటి వరకు మీరు సార్ నేను అసలు ఇప్పటి వరకు అసలు ఐపీకి సంబంధించిన బుక్కే అసలు పట్టుకోలేదు సార్. సో ఇప్పటి నుంచి నేను చదివినా సరే నాకు 75కి 75 వస్తాయా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో డెఫినెట్గా వస్తుంది అన్న. ఎప్పుడు వస్తుంది? మీరు మన టార్గెట్ సిరీస్ని మీరు ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు మనం చెప్పే ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్క ప్రాబ్లం మీరు మిస్ అవ్వకుండా మీరు ఫాలో అవుతూ చేయండి. మీరు డెఫినెట్గా 75 మీకు తెప్పించే బాధ్యత మాది. ఓకే, సో దానికోసం మీరు డైలీ మీకు టైం టేబుల్ ఇస్తాం. ఏ టైంకి ఏ క్లాస్ ఉంటుంది అనేది మనకి షెడ్యూల్ ప్రకారం మనం వీడియోస్ అనేది మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా. సో మీరు జస్ట్ మనం చేయాల్సింది ఏంటి? టార్గెట్ సిరీస్ని ఫాలో అవటం. ఓకే, సో మరి దీనితో పాటు ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో మనం ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ సంబంధించిన 7 మార్క్స్ అనేవి మనం డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు వచ్చేసరికి మనం సర్కిల్ స్టార్ట్ చేస్తాం. ఓకే, సో అది ఎట్లా అంటే ఒకరోజు ఫస్ట్ ఇయర్ ఉంటే ఆ నెక్స్ట్ డే సెకండ్ ఇయర్, మళ్ళీ నెక్స్ట్ డే ఫస్ట్ ఇయర్. సో అట్లా ఆల్టర్నేటివ్, వన్ డే ఫస్ట్ ఇయర్ అండ్ నెక్స్ట్ సెకండ్ ఇయర్. సో ఆల్టర్నేటివ్ ప్రాసెస్లో మనము ఈ టార్గెట్ సిరీస్లో వెళ్ళటం అనేది జరుగుతుంది. ఎందుకంటే మరి రెండు మేనేజ్ చేస్తూ వెళ్ళాలి కదా నాన్న. ఓన్లీ ఫస్ట్ ఇయర్ చెప్తుంటే మళ్ళీ సెకండ్ ఇయర్ మళ్ళీ లాగ్ అవుతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి రెండు కంబైన్డ్గా అనేది వెళ్ళటం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మరి అండ్ దీంతో పాటు మరి దీనికి సంబంధించిన నోట్స్ అనేది కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. అది ఎక్కడంటే ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్లో ఉంటుంది. ఓకే, సో ఆ యాప్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు వెళ్ళి ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసి యాప్ డౌన్లోడ్ చేసినట్లయితే మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆ యాప్లో ఇంకా చాలా ఉంటాయి నాన్న. ఏంటి చెప్పనా, మీకు జేఈకి సంబంధించిన సంథింగ్ కొన్ని మార్క్స్ టెస్ట్ రాయాలనుకుంటారు, మీ ఓన్గా మార్క్స్ టెస్ట్ అనేవి రాయాలనుకుంటారు. అవి మీకు ఎక్కడ సంథింగ్ దొరకవు. బట్ మన ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్లో మన ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్లో ఫ్రీగా అనేది మార్క్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. ఓకే, వితౌట్ కాస్ట్, మనకి అసలు ఎలాంటి కాస్ట్ పే చేయకుండా మనం ఫ్రీగా మార్క్ టెస్ట్ అనేవి రాసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ దాంతోపాటు ఇంకా మనకి ఏముంటుంది నాన్న, మనకి యాప్లో నోట్బుక్ కూడా ఉంటుంది కదా, నోట్స్ కూడా ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇంకా మీకు ఏంటంటే మెటీరియల్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మెటీరియల్, నెంబర్ ఆఫ్ బిట్స్ గల మెటీరియల్ కూడా మనకి ఆ యాప్లో మనకి డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ మనకి ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్లో ఉంటుంది. సో వెంటనే మరి యాప్ డౌన్లోడ్ చేసేస్తాం కదా. సో వెరీ గుడ్. సో మరి ఇప్పుడు మనకి క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఏంటన్నా ఈరోజు క్లాస్ సర్కిల్స్కి సంబంధించిన 7 మార్క్స్ గన్ షాట్ క్వశ్చన్స్. ఓన్లీ మీరు ఈ క్వశ్చన్స్ వరకు చేసుకుంటే సర్కిల్స్ నుంచి మనకు వచ్చే క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి కదా. ఈ 2 క్వశ్చన్స్ మీరు మీ జేబులో 14 మార్క్స్ పెట్టుకున్నట్లే. మనకు చెప్పుకున్న ఈ 7 మార్క్స్ సంబంధించిన 2 క్వశ్చన్స్. సో 14 మార్క్స్ మీరు జేబులో పెట్టేసుకున్నట్లు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా సెషన్? ఓకే,
సో అందరూ రెడీనా? సో పెన్ బుక్ తీసుకొని సో దీంట్లో పెన్ను బుక్ ఎందుకంటారా? నేను మాత్రమే చేయటం కాదు. నేను మాత్రం చేస్తే మీరేం చేస్తారు? జస్ట్ చూస్తూ ఉంటారా? నో, నో. నాతో పాటు మీరు కూడా చేయాలి. సో నేను హోంవర్క్ ఇస్తాను. సో అందుకని మీరు పెన్ను, పేపర్ పెట్టుకొని రెడీగా కూర్చోండి. ఓకే. సో స్టార్ట్ చేద్దాం సెషన్. ఓకే, స్టార్ట్ చేసేయండి. వెరీ గుడ్. సో ఏంటన్నా ఫస్ట్ మనకి అసలు సార్ 2A 2B కదా క్లాస్ 12లో 2B క్లాస్ 12లో 2B మరి మనకి 2Bకి సంబంధించిన వెయిటేజ్ అన్న ఇది మొత్తం టోటల్ సర్కిల్స్. ఈ సర్కిల్స్ నుంచే మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 22 మార్క్స్ అనేది మనకి వస్తున్నాయి. 22 మార్క్స్లో 7 మార్క్స్ 2, 4 మార్క్స్ 1, 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం 7 మార్క్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ క్లాస్లో మనం ఏం చేద్దాం? 7 మార్క్స్ అనేది డిస్కస్ చేద్దాం. అంటే మనకి 14 మార్క్స్ అంతేనా? 7 మార్క్స్ 7 ఇంటూ 2 7 ఇంటూ 2. ఓకే, సో చూడండి నాన్న, మరి ఫస్ట్ ప్రాబ్లం వైజ్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దామా? ఓకే, స్టార్ట్ చేసేయండి. ఫస్ట్ వన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్ 3 పాయింట్స్ ఇచ్చాడు కదా. A ఈక్వల్ A 1, 2, B 3, -4, C 5, -6. సో 3 పాయింట్స్ ఇచ్చాడు. దాని నుంచి ఏం చేయమన్నాడు? ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అనేది ఫామ్ చేయమన్నాడు. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తారంటే జనరల్ ఈక్వేషన్ తీసుకోండి. ఈ జనరల్ ఈక్వేషన్ తీసుకొని సర్కిల్ జనరల్ ఈక్వేషన్ ఏంటి నా జనరల్ సర్కిల్? సో జనరల్ సర్కిల్ ఈక్వేషన్ నా జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఈస్ ఏమవుతుంది? x² + y² + 2gx + 2fy + c ఈక్వల్ టు కదా. సో దీన్ని మీరు ఈక్వేషన్ 1 అనుకోండి. సో ఈక్వేషన్ 1 అనుకోండి. మరి ఇక్కడ నుంచి ఫస్ట్ జనరల్ ఈక్వేషన్ కదా. సో ఏమేమి పాసింగ్ త్రూ అన్నాడు? పాయింట్స్ 1, 2, 3, -4, 5, -6. సో ఫస్ట్ జనరల్ కదా. సో ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ దేంట్లోంచి అన్నా ఏంటి? పాయింట్ ఏంటి? A of 1, 2 పాసింగ్ త్రూ ద పాయింట్ A 1, 2 కదా. సో ఈజ్ ఏమవుతుంది? 1 అంటే ఇది x, ఇదేమో y. సో 1² + 2² + 2g ఇంటూ x అంటే ఎంత? 1 + 2f y అంటే ఎంత? 2 + c ఈక్వల్ టు 1 + 4 + 2g + 4y కదా. 4y + c ఈక్వల్ టు 0. అంటే ఈ 1 + 4 అంటే ఎంత? 5 అటు సైడ్ వెళ్తే -5 అంటే 2g + 4f + c ఈక్వల్ టు -5 -5. సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ దేని నుంచి నాన్న? B 3, -4 అప్పుడు ఏమవుతుంది? 3 కదా. అంటే 3² + -4 హోల్ స్క్వేర్ + 2g ఇంటూ 3 + 2f ఇంటూ -4 + c ఈక్వల్ టు 0. సో ఏమవుతుందన్న? 3² అంటే ఎంత? 9 + 4² అంటే ఎంత? 16 + 2g ఇంటూ 3 అంటే ఎంత? 6x - 2 అంటే 8f + c ఈక్వల్ టు సో టోటల్గా ఇక్కడ ఏమవుతుంది? 6x - 8f + c ఈక్వల్ టు ఎంత? -25. సో దీని ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3. మరి నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ఏంటన్నా? c కదా. c ఆఫ్ 5,
5 కామా మైనస్ 6 ఏమవుతుంది అప్పుడు 5 స్క్వేర్ ప్లస్ మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 5 ప్లస్ 2f ఇంటూ మైనస్ 6 ప్లస్ c ఈక్వల్ టు 0 కదా. సో ఇక్కడ ఎంత అవుతుంది 25 ప్లస్ 36 ప్లస్ 10g మైనస్ 12f ప్లస్ c ఈక్వల్ టు 0. ఎంత అవుతుందన్న 10g మైనస్ 12f ప్లస్ c ఈక్వల్ టు మైనస్ ఇక్కడ ప్లస్ కదా. సో మైనస్ ఎంత 61. సో ఇది ఈక్వేషన్. సో ఇప్పుడు మనకి 3 పాయింట్స్తో మనకి పాసింగ్ త్రూ అనేది చేసాం. సో 3 పాయింట్స్తో పాసింగ్ త్రూ చేస్తే 3 ఈక్వేషన్స్ వచ్చినాయి కదా. సో ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ని మీరు సాల్వ్ చేయండి. ఓకే, 3 ఈక్వేషన్స్ని సాల్వ్ అంటే సాల్వ్ 2 and 3. సాల్వింగ్ ఈక్వేషన్ 2 and 3. ఓకే, సాల్వింగ్ ఈక్వేషన్ 2 and 3. 2 ఎంత అన్న 2g ప్లస్ 4f ప్లస్ c అంతేనా. 2g ప్లస్ 4f ప్లస్ c ఈక్వల్ టు ఎంత మైనస్ 5. మరి ఇక్కడ 3 6 సారీ ఇక్కడ 6 జీనా. ఓకే జీ ఓకే ఇక్కడ ఎంత అన్న 6g నెక్స్ట్ మైనస్ 8f ప్లస్ c ఈక్వల్ టు మైనస్ 25. ఓకే, సో ఇక్కడ మైనస్తో చేయండి. మైనస్ ప్లస్ 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 సి మైనస్ సి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఎంత అవుతున్నా మైనస్ 4g ఇక్కడ ప్లస్ 12f ఈక్వల్ టు 20 సరేనా. సో మైనస్ 4g కామన్ తీసేసాం అనుకో. మైనస్ 4g కామన్ తీస్తే ఎంత అవుతుంది g మైనస్ df ఈక్వల్ టు 20 కదా. సో మైనస్ అటు సైడ్ వెళ్తే g మైనస్ 3f ఈక్వల్ టు ఎంత మైనస్ 5. సో దీన్ని ఈక్వేషన్ 5 అనుకోండి. ఈక్వేషన్ 5. సో ఇప్పుడు ఫర్ సాల్వింగ్ 3 and 4 సాల్వింగ్ 3 and 4 ఏమవుతుంది 3 and 4 కదా. 3 ఈక్వేషన్ ఎంత అన్న 6g మైనస్ 8f ప్లస్ c ఈక్వల్ టు మైనస్ 25. మరి 4 ఎంత 10g మైనస్ 12f 10g మైనస్ 12f ప్లస్ c ఈక్వల్ టు మైనస్ 61 ఓకేనా. మైనస్ సాల్వ్ చేసామనుకో అవుతుంది మైనస్ ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఇక్కడేమో ప్లస్ ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఎంత అవుతుంది మైనస్ 4g ఓకేనా. 6g మైనస్ 10g మైనస్ 4g ఇక్కడ వచ్చేసరికి ప్లస్ 4f 8 మైనస్ 12 మైనస్ 8 ప్లస్ 12 కదా. సో ప్లస్ 4 ఈక్వల్ టు ఇక్కడ ఎంత అవుతుంది అన్న 25. 61 మైనస్ 25 ఎంత అవుతుంది 36 ప్లస్ కదా ప్లస్ 36. సో టోటల్గా మైనస్ 4 తీసేసి అటు సైడ్ పంపిస్తే g మైనస్ ఎఫ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మైనస్. సో ఇది ఈక్వేషన్ 6. సో ఇప్పుడు సాల్వింగ్ 5 and 6 సాల్వింగ్ 5 and 6. సో మనకి 2 3 చేస్తేనేమో 5 వచ్చింది, 3 4 చేస్తే 6 వచ్చింది. ఇప్పుడు 5 6 చేయండి అప్పుడు ఏమవుతుంది g మైనస్ 3f ఈక్వల్ టు మైనస్ 5. ఇక్కడ g మైనస్ ఎఫ్ ఈక్వల్ టు ఎంత మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ ప్లస్ g క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఎంత అవుతుంది మైనస్ 2f ఈక్వల్ టు ఎంత అవుతుంది 4. సో f ఈక్వల్ టు ఎంత మైనస్ 2. సో మనకి f వాల్యూ వచ్చింది. మరి దీన్ని బేస్ చేసుకొని ఈ f కదా. సో 6 ఇంప్లాయిస్ లో పెట్టేసామనుకో 6 ఈక్వేషన్ ఎంత g మైనస్ ఎఫ్ కదా. సో g
జీ మైనస్ ఆఫ్ -2 ఈక్వల్ టు కదా నాన్న జీ మైనస్ ఎఫ్ అంటే ఎంత -2 ఈక్వల్ టు ఎంత మైనస్ ఎస్. సో జీ ప్లస్ 2 ఈక్వల్ టు -9. సో జీ ఈక్వల్ టు ఎంత ఎస్. సో మనకి ఎఫ్ వాల్యూ వచ్చింది, జీ వాల్యూ వచ్చింది. సో ఇంకే వాల్యూ రావాలి, సి వాల్యూ రావాలి. సో సి వాల్యూ రావాలంటే సంథింగ్ మీరు 2లోనో 3లోనో పెట్టేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 నుండి 2లో పెట్టేసాను అనుకో, ఎంత 2G ప్లస్ 4F ప్లస్ సి కదా. 2 ఇంప్లైస్ 2G ప్లస్ 4F ప్లస్ సి ఈక్వల్ టు -5. సో 2 ఇంటూ జీ అంటే ఎంత, మనకి జీ అంటే ఎంత వచ్చింది -11 కదా, ప్లస్ 4 ఇంటూ ఎఫ్ అంటే ఎంత వచ్చింది -2 ప్లస్ సి ఈక్వల్ టు ఎంత ఎస్. సో -22 -8 ప్లస్ సి ఈక్వల్ టు -5. సో ఇక్కడ ఎంత అవుతుంది -30 ప్లస్ సి ఈక్వల్ టు ఎంత -5. సో సి ఈక్వల్ టు ఎంత సి ఈక్వల్ టు ఎంత 25. సో మనకి ఎఫ్ వచ్చింది, జీ వచ్చింది, సి వచ్చింది. సో ఈక్వేషన్ 1 నుంచి ఏమవుతుంది x² ప్లస్ y² ప్లస్ 2x ఇంటూ జీ అంటే ఎంత -11 ప్లస్ 2y ఇంటూ ఎఫ్ అంటే ఎంత, ఎఫ్ అంటే ఎంత అన్న -2 ప్లస్ సి అంటే ఎంత 25 ఈక్వల్ టు టోటల్గా ఎంత అవుతుంది x² ప్లస్ y² -22x minus 4y plus 25 equal to, therefore this is the required n. Is the required equation. మనం ఫైండ్ అవుట్ చేయమంది, మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్న ఈక్వేషన్ అనేది ఇదనమాట. x² ప్లస్ y² -22x minus 4y plus 25 ఈక్వల్ టు. సో ఈ మోడల్ నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ మోడల్ అండ్ నెక్స్ట్ కాన్ సైక్లిక్ అని ఉంటుంది. ఈ రెండు మోడల్లో నుంచి డెఫినెట్గా ఒక ప్రాబ్లం అనేది ఇస్తాడు. నెక్స్ట్ మళ్ళీ మీకు డిసిటీ అండ్ టీసిటీ డైరెక్ట్ కామన్ టాంజెంట్ అండ్ ట్రాన్సిటివ్ కామన్ టాంజెంట్ ఈ రెండింటి నుంచి డెఫినెట్గా ఒక మోడల్ అనేది ఖచ్చితంగా ఇస్తాడు. ఓకే, సో చూడండి ఇదనమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్స్. సేమ్ కదా, సేమ్ నా జనరల్ ఈక్వేషన్ తీసుకోండి, ఒక్కొక్క పాయింట్ పాసింగ్ త్రూ చేసేయండి. 2, 3, 4 ఈక్వేషన్స్ వస్తాయి. 2, 3ని సాల్వ్ చేయండి, 5 వస్తుంది. 3, 4 సాల్వ్ చేస్తే 6 వస్తుంది. 5, 6ని సాల్వ్ చేయండి, ఎఫ్ జీ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఎఫ్ జీ వాల్యూస్ నుంచి సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సిఎఫ్సిని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసి అయిపోయా. సింపుల్, చాలా అంటే చాలా సింపుల్. ఓకే, సో ఇది క్వశ్చన్ నెంబర్ 1 హోంవర్క్. ఆన్సర్ ఈక్వేషన్ అనేది కామెంట్ చేయండి. ఓకే, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న. నేను మీకు ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క క్వశ్చన్ చదువుతున్నాను, రిమైనింగ్ వర్క్ చేస్తున్నాను. సో మీరు కూడా డెఫినెట్గా వర్క్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వన్, షో దట్ ద పాయింట్స్ 1, 1, -6, 0, -2, 2 అండ్ -2, -8 ఆర్ కాన్సైక్లిక్. ఏమన్నాడు, ఇచ్చిన 4 పాయింట్స్ కాన్సైక్లిక్ అని చెప్పేసి చూపించమన్నాడు. కాన్సైక్లిక్ అంటే ఏంటన్నా, ఆల్ 4 పాయింట్స్ ఆరు సర్కిల్ మీద ఉంటాయి అని చెప్పేసి, పాసింగ్ త్రూ సర్కిల్ నుంచి పాస్ అవుతాయి అని చెప్పేసి చూపించమన్నాడు. సేమ్ ఫస్ట్ 3 పాయింట్స్ యూస్ చేసి మనకి ఒక సర్కిల్ ఈక్వేషన్ అనేది ఫామ్ చేసుకుందాం. ఓకే, ఆ సర్కిల్ ఈక్వేషన్ని ఈ పాయింట్స్తో పాసింగ్ చేస్తే ఆన్సర్ అనేది 0 వస్తుంది. 0 వస్తే కాన్సైక్లిక్, అంతే సింపుల్. సో ఫస్ట్ మనం జనరల్ ఈక్వేషన్ రాద్దాం. చూడండి ఏంటన్నా, సర్కిల్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సర్కిల్ జనరల్ ఈక్వేషన్ అవుతుంది x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy
ప్లస్ సి ఈక్వల్ టు 0 అంటే ఈక్వేషన్ 1 అనుకుంటాం కదా. సో ఇప్పుడు ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ పాయింట్ 1,1 పాయింట్ 1,1 ఏమవుతుంది అన్న స్క్వేర్ సరే కదా. అంటే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 1 ప్లస్ 2f ఇంటూ 1 ప్లస్ సి ఈక్వల్ టు 1 ప్లస్ 1 ప్లస్ 2g ప్లస్ 2f ప్లస్ సి ఈక్వల్ టు అంటే 2g ప్లస్ 2f ప్లస్ సి ఈక్వల్ టు ఎంత ఎస్ 2. సో ఇది ఈక్వేషన్ 2 అనుకో. నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ పాయింట్ -6,0 కదా. -6, ఏమవుతుంది -6 హోల్ స్క్వేర్ ప్లస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ -6 ప్లస్ 2f ఇంటూ 0 ప్లస్ సి ఈక్వల్ టు సో ఏమవుతుంది నాన్న 6 కదా. సో 36 ప్లస్ 0 మైనస్ 12g ప్లస్ ఇక్కడ 0 కదా 0 ప్లస్ సి ఈక్వల్ టు 0. సో -12g ప్లస్ సి ఈక్వల్ టు -36. సో ఇది ఈక్వేషన్ 3. ఓకే. సో నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ఎంత నా పాయింట్ -2,2 ఓకేనా. -2,2 అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ -2 ప్లస్ 2f ఇంటూ 2 ప్లస్ సి ఈక్వల్ టు అంటే ఎంత అవుతుంది ఇక్కడ 4 ప్లస్ 4 -4g ప్లస్ 4f ప్లస్ సి ఈక్వల్ టు 0 అంటే -4g ప్లస్ 4f ప్లస్ సి ఈక్వల్ టు ఎంత అవుతుంది అన్న -. సో ఇది ఈక్వేషన్ 4. ఓకే. మరి అప్పుడు ఏమవుతుంది మనం 2, 3 పాయింట్స్ని పాసింగ్ త్రూ చేసాం. సో ఇప్పుడు 2, 3 అండ్ 3, 4ని సాల్వ్ చేద్దామా. ఏమవుతుంది సాల్వింగ్ 2 and 3 సాల్వింగ్ 2 and 3 మనకి ఈక్వేషన్ 2 ఎంత 2g ప్లస్ 2f ప్లస్ సి ఈక్వల్ టు -2. ఓకే 2g ప్లస్ 2f ప్లస్ సి ఈక్వల్ టు -2. నెక్స్ట్ వన్ ఈక్వేషన్ 3 ఎంత -12g ప్లస్ సి ఈక్వల్ టు -12g ప్లస్ ఎఫ్ కాన్స్టెంట్ లేదు కాబట్టి అక్కడ 0 పెట్టేసాం ప్లస్ సి ఈక్వల్ టు ఎంత వచ్చిందన్న -36. ఓకే. సో ఇక్కడ ప్లస్ వచ్చింది ఇక్కడేమో మైనస్ ఇది మైనస్ ఇదేమో ప్లస్. సో కాన్స్టెంట్ అనేది కాన్సిల్ అయిపోయింది కదా ప్లస్ సి మైనస్ సి. సో ఇక్కడ ఏమవుతుంది 14g ప్లస్ 2f ఈక్వల్ టు ఇక్కడ ఎంత 34. సో 2 క్యాన్సిల్ చేస్తే 7g ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు 17. సో ఇది ఈక్వేషన్. సో ఇప్పుడు సాల్వింగ్ 3 and 4 సాల్వింగ్ 3 and 4 సాల్వింగ్ 3 and 4 చేస్తే 3 ఎంత -12g ప్లస్ 0 ప్లస్ సి ఈక్వల్ టు -36. మరి ఈక్వేషన్ 4 ఎంత -4g ప్లస్ 4f -4g ప్లస్ 4f ప్లస్ సి ఈక్వల్ టు అవుతుంది -8. ఎస్. సో ఇక్కడేమో ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ ఇలా అయిపోయింది. -12g ప్లస్ 4 ఎంత అవుతుంది ఇక్కడ -8g ఇక్కడ -4f ఈక్వల్ టు ఇక్కడ ఎంత అవుతుంది ఇది ప్లస్ కదా. సో -20
సో 4 -4 తీసేస్తే g ప్లస్ f ఈక్వల్ టు n. ఓకేనా? సో ఇది ఈక్వేషన్ 6. సో ఇప్పుడు మరి మనకి ఎంత అవుతుంది? సాల్వింగ్ 5 and 6. సాల్వింగ్ 5 and 6. సో 5 ఎంత? 7g ప్లస్ f ఈక్వల్ టు 17. ఇక్కడ వచ్చేసరికి g ప్లస్ f ఈక్వల్ టు n. అంటే మైనస్ ప్లస్, సో ఎఫ్ క్యాన్సిల్ అయిపోయింది. 8 మైనస్, ఇక్కడేమో మైనస్, ఎఫ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసరికి 6g ఈక్వల్ టు 10. మరి g ఈక్వల్ టు ఎంత? 10/3. దర్ఫోర్ g ఈక్వల్ టు ఎంత అవుతుంది? వెయిట్ నాన్న కదా, 10/6. అంటే g ఈక్వల్ టు ఎంత అవుతుంది? 5/. సో మనకి g అనేది ఎంత వచ్చింది నాన్న? 5/3. సో 6 ఎంప్లాయీస్. 6 నుంచి మనకి ఎంత అవుతుంది? g అంటే ఎంత? 5/3 కదా, ప్లస్ f ఈక్వల్ టు, సో f ఈక్వల్ టు 7 మైనస్ 5/3 అంటే ఎంత అవుతుంది? 21 కదా. 3 × 21 మైనస్ 5/3 అంటే ఎంత? 16/. ఈక్వల్ టు ఎంత? 16/3. సో g వాల్యూ వచ్చింది, f వాల్యూ కూడా వచ్చింది. సో దీని నుంచి మనం c వాల్యూ చేయొచ్చా? సో c వాల్యూ ఎంత అవుతుంది? 2 ఎంప్లాయీస్. 2 ఎంత? ఈక్వేషన్ 2 ఎంత? 2g ప్లస్ 2f ప్లస్ c ఈక్వల్ టు -2 అంటే 2g. 2 ఇంటూ మనకి g వాల్యూ ఎంత వచ్చింది నాన్న? 5/3 కదా. 5/3 ప్లస్ 2f, f వాల్యూ ఎంత? 16/3. 16/3 ప్లస్ c ఈక్వల్ టు -2. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? 10/3 ప్లస్ ఇక్కడ ఎంత అవుతుంది? 32/3 ప్లస్ c ఈక్వల్ టు -2. సో ఏమవుతుందండి ఇక్కడ? మొత్తం అటు సైడ్ తీసుకెళ్ళిపోండి. 10 ప్లస్ 32 ప్లస్ 3c ఈక్వల్ టు ఎంత అవుతుంది? -6. సో 42 ప్లస్ 3c ఈక్వల్ టు -6. సో 3c ఈక్వల్ టు ఎంత అవుతుందన్న మనకి? -48. అంటే c ఈక్వల్ టు ఎంత? -48/3. ఎన్ని టైమ్స్? 16. c ఈక్వల్ టు ఎంత? -16. సో మనకి g వాల్యూ వచ్చేసింది, f వాల్యూ వచ్చింది, అండ్ అలాగే c వాల్యూ కూడా వచ్చింది. సో మరి ఈక్వేషన్ 1 ఎంప్లాయీస్ ఎంత అవుతుంది? x² ప్లస్ y² ప్లస్ 2x. ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 5/3 కదా. సో 5/3 ప్లస్ 2y ఇంటూ ఎఫ్ వాల్యూ ఎంత? 16/3. ఎంత? 16/3. సి వాల్యూ ఎంత? -16 ఈక్వల్ టు టోటల్గా ఎంత అవుతుంది? 3x² ప్లస్ 3y² ప్లస్ 10x ప్లస్ 32y మైనస్ ఎంత? 48 ఈక్వల్ టు, సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. ఓకే, సో మరి కాన్ సైక్లిక్ అని చూపించాలి కదా. సో కాన్ సైక్లిక్ ఏం చేయాలి? ఇప్పుడు పాయింట్, 4th పాయింట్ అనేది మనకి దీంట్లో పాస్ అవుతుందో లేదో చూద్దాం. సో నౌ ద 4th పాయింట్. ద 4th పాయింట్ ఏంటన్నా? 4th పాయింట్ ఏమి ఇచ్చాడు మనకి? -2, -8. -2, -8 ఈస్ పాసింగ్ త్రూ above circle. Passing through circle equation. ఓకే, అప్పుడు ఏమవుతుంది చూడండి? 3 × -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ×
minus 8 whole square plus 10 into minus 2 plus 32 into minus 8 minus 48 కదా. ఓకే 3 into 4 ప్లస్ 3 into ఇక్కడ ఎంత అవుతుందన్న 3 4 minus 20 minus 32 into 8 ఎంత అవుతుందన్న 16 plus 2 5 ఇంతేనా, అంతే కదా. 32 into 8 1 5 2 5 6 minus 48. సో టోటల్గా ఇక్కడ ఎంత అవుతుంది 12 ప్లస్ ఎంత అవుతుంది 64 into 3 ఎంత 64 into 3 అంటే 12 19. సో సంథింగ్ ఎక్కడో మనకి ఇది వచ్చింది. సో చూడండి ఒకసారి ఎఫ్ కదా 5/3 ఎక్కడన్నా మిస్టేక్ రాసామా చూడండి అన్న ఒకసారి, ఎక్కడన్నా మిస్టేక్ రాసామేమో. సో ఫస్ట్ చూడండి ఈక్వేషన్ 1 రాసాం. ఈక్వేషన్ 1 1 కదా. సో 1 square ప్లస్ 2g ప్లస్ 2f ప్లస్ c. ఓకే 2g ప్లస్ 2f ఈక్వల్ టు -2. సో ఇక్కడ -6 c. ఓకే ఎంత 6 అంటే 36. ఓకే ప్లస్ 2g x అంటే -6. ఓకే f 0. సో -12g ప్లస్ 2. ఓకే -12g ప్లస్ 0 ప్లస్ c ఈక్వల్ టు 0. సో 12g -36 అయిపోయింది. సో ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ. నెక్స్ట్ ఎంత -2, 2 కదా. సో -2, 2 -2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ 2g ఇంటూ -2 సో 4 ప్లస్ 4 8. సో ఇటు పక్క వస్తే -8 -4g ప్లస్ 4f ప్లస్ c ఇక్కడ -4g ప్లస్. ఓకే సో ఇంతవరకు ఓకే. మరి మనకి ఎక్కడ పోయింది సాల్వింగ్ 2 and 3 2g ప్లస్ 2f ప్లస్ c ఈక్వల్ టు -2. అసలు ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి 2g ప్లస్ 2f ప్లస్ c ఈక్వల్ టు -2. ఓకే సెకండ్ -12g ప్లస్ c అంటే -12g ప్లస్ -0 ప్లస్ c -36. ఓకే ప్లస్ అయిపోయింది మైనస్ అయిపోయింది ఇక్కడ అయిపోతే ప్లస్ 14g ప్లస్ 12f ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ 34. సో మనకి 2 కామన్ తీసాం 7g ప్లస్ f ఈక్వల్ టు 17. ఓకే 5 సాల్వింగ్ 3 and 4 3 ఎంత -12g ప్లస్ g ఈక్వల్ 36. మరి 4 ఎంత -4g ప్లస్ 4f ప్లస్ c కదా. సో -4g ప్లస్ 4f మైనస్ g ఈక్వల్ టు -8. సో ఇక్కడ ప్లస్ వచ్చింది మైనస్ ప్లస్ చేస్తే ఇక్కడ ఎంత 8g ప్లస్ 4f ఈక్వల్ టు 28. ఓకే -28. సో -4 కామన్ తీస్తే ఓకే సో ఇక్కడ 2g కదరా. సో సారీ నాన్న చూడండి ఇక్కడ మనకి -4 కామన్ తీస్తాం కదా. -4 కామన్ తీస్తే ఇక్కడ ఎంత అవుతుంది 2g అవుతుంది. మనం ఓన్లీ g రాసాం ఇక్కడ 2g. సో 2g ప్లస్ f ఈక్వల్ టు 7 ఈక్వల్ అంటే సో ఇక్కడ మనకి ఎంత అవుతుంది 2g. అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది 5g కదా. 5g. సో అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది చూడండి ఎంత మిస్టేక్. జస్ట్ ఒక్క సింగిల్ దానికే చూడండి ఎంత ఇది అవుతుందో. సో g ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇక్కడ 2 అవుతుంది. ఓకే సో మరి ఇప్పుడు లో పెట్టేస్తే ఈక్వల్ టు ఇప్పుడు కరెక్టే కదా 2g ప్లస్ f ఈక్వల్ టు 7. సో -4 కామన్ తీసాం కాబట్టి 2g వచ్చింది. సో 2g ప్లస్ f. ఓకే సో 7g ప్లస్ 6 5 6 7g ప్లస్ f ఈక్వల్ టు 17. సో 2g ప్లస్ f ఈక్వల్ టు 7. సో ఇక్కడ మైనస్ ఎఫ్ క్యాన్సిల్ అయిపోయింది. 7g మైనస్ 2g సో 5g అయిపోయింది. 17 మైనస్ 7 అంటే 10. సో g ఈక్వల్ టు ఎంత 2. ఓకే మరి ఇప్పుడు 6 ఎంప్లాయీస్ 2g అంటే ఎంత 2
ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు 7 అంటే ఎఫ్ ఈక్వల్ టు 7 మైనస్ 4 ఎంత 3. ఓకే, మరి ఇప్పుడు జీ వాల్యూ 2 వచ్చింది, ఎఫ్ వాల్యూ 7 వచ్చింది, సారీ ఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది 3 వచ్చింది. మరి అప్పుడు ఇక్కడ మనకి ఎంత అవుతుంది? సో ఇదంతా మనకి పోతుంది కదా. ఓకే, చూడండి మొత్తం మిస్టేక్ వచ్చిందా. సో చాలా జాగ్రత్తగా రాయండి. ఓకే, సో చూడండి ఎంత అవుతుంది. ఈక్వేషన్ 2లో పెడితే ఈక్వేషన్ 2 ఇంప్లైస్ కదా. సో 2 ఇంప్లైస్ ఎంత 2g ప్లస్ 2f ప్లస్ సి. ఇట్ వెయిట్ 2 ఇంటూ జీ అంటే ఎంత 2 ప్లస్ 2 ఇంటూ ఎఫ్ అంటే ఎంత వచ్చింది నాన్న 3 ప్లస్ సి ఈక్వల్ టు -2. సో 4 ప్లస్ 6 ప్లస్ సి ఈక్వల్ టు 2. సి ఈక్వల్ టు ఎంత అవుతుంది -12. 10 మైనస్ కదా, ఈక్వల్ టు మైనస్ వచ్చింది. ఓకే, ఎఫ్ వచ్చింది, అలాగే జి వచ్చింది, ఎఫ్ వచ్చింది. మరి దీని నుంచి ఏం చేయొచ్చు, మరి సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చా. ఎఫ్ జి సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది, సర్కిల్ ఈక్వేషన్ x². నెక్స్ట్ సో ఈక్వేషన్ 1 అవుతుంది x² ప్లస్ y² ప్లస్ 2x ఇంటూ జీ అంటే ఎంత 2 ప్లస్ 2y ఇంటూ ఎఫ్ అంటే ఎంత వచ్చింది 3 వచ్చింది, మైనస్ సి ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ 4x ప్లస్ 6y మైనస్ 12 ఈక్వల్ టు కదా. సో ఇప్పుడు రాయండి. సో మనకి జనరల్ ఈక్వేషన్ అనుకో. ఓకే, మరి ఈ జనరల్ ఈక్వేషన్, ఓకే ఈ జనరల్ ఈక్వేషన్ ఏమవుతుంది 4th పాయింట్తో పాసింగ్ త్రూ అవ్వాలి. సో ద 4th పాయింట్ సరేనా -2, -8 పాసింగ్ త్రూ అబోవ్ ఈక్వేషన్. సో ఎంత అవుతుంది -2 హోల్ స్క్వేర్ ప్లస్ -8 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ -2 ప్లస్ 6 ఇంటూ -8 మైనస్ 12. ఓకే, సో ఎంత అవుతుంది 4 ప్లస్ 64 మైనస్ ఇక్కడ ఎంత అవుతుంది 8 మైనస్ 48 మైనస్ 12. ఓకే, సో 68 మైనస్ 60. సో ఈక్వల్ టు ఎంత అవుతుంది అన్న, ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఈక్వల్ టు 68 మైనస్ 68 ఈక్వల్ టు 0 వచ్చిందా. సో 0 వచ్చింది కాబట్టి therefore the 4 points are concyclic. 4 points are concyclic. ఓకే, సో ఈ విధంగా అనేది ఉంటుంది. సో ఎలాంటి మిస్టేక్ లేకుండా చాలా అంటే చాలా జాగ్రత్తగా చేయండి, చూసుకుంటూ చేయండి. ప్లస్ మైనస్ అండ్ కామన్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసి చేయండి. సో దీని మీద ఇంకొక ప్రాబ్లం చేద్దామా సేమ్. సో చూడండి కాన్సైక్లిక్. ఓకే, ఇఫ్ 2, 0, 1, 0, 1, 4, 5 and 0, c are concyclic, then find c. Are concyclic, then find c. సో 4 పాయింట్స్ ఇచ్చాడు, ఆ 4 పాయింట్స్ కాన్సైక్లిక్ ఒకే సర్కిల్లో పాసింగ్ త్రూ అవుతుంది, టచ్ అవుతుంది కాన్సైక్లిక్ అని చెప్పేశాడు. దెన్ ఫైండ్ సి వాల్యూ ఎంతో మనకి చెప్పమన్నాడు. ఓకే, సో ఫస్ట్ 3 పాయింట్స్ సేమ్ 3 పాయింట్స్ తీసుకొని ఒక జనరల్ సర్కిల్ జనరల్ ఈక్వేషన్ తీసుకొని ఈ 3 పాయింట్స్తో పాసింగ్ త్రూ చేసి మనకి ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది కదా, ఆ ఈక్వేషన్ని
0, cతో పెట్టండి, మనకి సి వాల్యూ అనేది వచ్చేసింది. సో ఫస్ట్ జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఈస్ x² plus y² plus 2gx plus 2fy plus c equal to 0. So this is the equation 1. So equation 1 passing through ఏమవుతుంది? ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ నా పాయింట్ 2, 0 కదా. సో పెట్టేసేయండి 2² ప్లస్ 0² ప్లస్ 2g ఇంటూ 2 ప్లస్ 2f ఇంటూ 0 ప్లస్ c ఈక్వల్ టు 4 ప్లస్ 4g ప్లస్ 0 ప్లస్ c ఈక్వల్ టు 4g ప్లస్ c ఈక్వల్ టు ఎంత? ఎస్ ఇన్ ఈక్వేషన్ 2 అనుకున్నాం అనుకో. ఓకే, మరి ఇప్పుడు ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ద పాయింట్ 0, 1. ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ 0, 1 అంటే 0² ప్లస్ స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 0 ప్లస్ 2f ఇంటూ 1 ప్లస్ c ఈక్వల్ టు 0 అంటే ఎంత అవుతుంది? 1 ప్లస్ 2f ప్లస్ c ఈక్వల్ టు 0. 2f plus c equal to minus. So this is the equation 3. The equation. So now equation 1 passing through a point 4, 5 kada. 4, 4² plus 5² plus 2g into 4 plus 2f into 5 plus c equal to 0. అవుతుంది ఇక్కడ 4² అంటే 16 ప్లస్ 5² ఎంత? 25. ఓకే, అంతేనా? 25. నెక్స్ట్ ప్లస్ 8g ప్లస్ 10f ప్లస్ c ఈక్వల్ టు 0. సో 8g ప్లస్ 10f ప్లస్ c ఈక్వల్ టు మైనస్ 41. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్. ఓకే, సో మనకి ఇప్పుడు ఈక్వేషన్ 2, 3, 4 వచ్చేసింది కాబట్టి ఏం చేద్దాం? సాల్వ్ చేద్దామా? సో సాల్వింగ్ 2 and 3. సాల్వింగ్ 2 and 3. 2 and 3 సాల్వ్ చేస్తే ఏమవుతుందన్న? 2 ఎంత వచ్చింది మనకి? 4g ప్లస్ c అంటే 4g ప్లస్ 0, ఎందుకంటే ఎఫ్ టర్మ్ లేదు కాబట్టి 0 ప్లస్ c ఈక్వల్ టు -4. ఓకేనా? 4g ప్లస్ c ఈక్వల్ టు -4. మరి 3 ఎంత? 2f ప్లస్ c. ఓకే, ఇక్కడ 0 ప్లస్ 2f ప్లస్ c ఈక్వల్ టు -1. మైనస్ 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 ప్లస్ అవుతుంది. 4g మైనస్ 2f ఈక్వల్ టు ఎంత అవుతుంది? -3 కదా. -3 -4 ప్లస్ 1 ఎంత? -3. ఓకేనా? -4 -1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్ సాల్వింగ్. సో దీన్ని ఎంత అనుకుంటాం? ఈక్వేషన్ 5 కదా. సో ఈక్వేషన్ 5. మరి నెక్స్ట్ సాల్వింగ్ 3 and 4. సాల్వింగ్ 3 and 4. 3 ఎంత? 0 ప్లస్ 2f ప్లస్ c ఈక్వల్ టు -1. మరి 4 ఎంత? 8g ప్లస్ 10f. 8g ప్లస్ 10f. సో 8g ప్లస్ 10f ప్లస్ c ఈక్వల్ టు -41. ఓకేనా? -40. సాల్వ్ చేస్తే ఇక్కడ మైనస్ ప్లస్, ఇక్కడ కూడా మైనస్ మైనస్, ఇది ప్లస్ అయిపోయింది. సో -8g కూడా -8f ఈక్వల్ టు 40. సో -8 కామన్ తీస్తే g ప్లస్ f. ఓకేనా? g ప్లస్
ఎఫ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మైనస్. సో ఇదెంత ఈక్వేషన్. సో ఇప్పుడు సాల్వింగ్ నౌ సాల్వ్ 5 and 6. సాల్వింగ్ 5 and 6 అవుతుందన్నా. సో 4g మైనస్ 2f ఈక్వల్ టు -3. మరి -3 కదా. సో ఏం చేద్దామంటే మనకి g ప్లస్ ఎఫ్ ఉంది, అక్కడేమో 2f ఉంది, ఇక్కడేమో ఒక ఎఫ్ఏ ఉంది. సో నేనేం చేస్తానంటే 2 into 6 కింద రాసుకుంటా. 2 into ఈక్వేషన్ 6 అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మీకు 2g ప్లస్ 2f ఈక్వల్ టు -10. సరేనా. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి 6g ఈక్వల్ టు -13. g ఈక్వల్ టు -13/6. g ఈక్వల్ టు -13/6. ఓకే. మరి ఇప్పుడు 6 ఇంప్లైస్. సో ఈ దీన్ని పెట్టేస్తే g ఎంత వచ్చింది మనకి -13/6 ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు -5. సో ఎఫ్ ఈక్వల్ టు -5 ప్లస్ 13/6 అవుతుంది 30 కదా. సో -30 ప్లస్ 13/6. సో ఎఫ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి మనకి -17/6 వచ్చింది. ఓకే. మరి ఇప్పుడు ఏం చేద్దాం, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే. సో చూడండి సి వాల్యూ ఎంత అవుతుంది. 2 ఇంప్లైస్ 2 ఎంత అన్నా మనకి 4g ప్లస్ సి కదా. 4g ప్లస్ సి ఈక్వల్ టు ఎంత -4. సో 4 ఇంటూ మనకి సి వాల్యూ ఎంత వచ్చింది ఎంత -13/6 -13/6 ప్లస్ సి ఈక్వల్ టు -4 అంతేనా కదా. 4g ప్లస్ సి ఈక్వల్ టు -4. సో ఇప్పుడు ఇక్కడ ఎంత అవుతుందన్న, ఇక్కడ ఏమో 2 టైమ్స్, ఇదేమో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఏమవుతుంది -26 ప్లస్ 3c ఈక్వల్ టు -2. ఓకే. సో 3c ఈక్వల్ టు -12 ప్లస్ 26. ఓకే. 3c ఈక్వల్ టు ఎంత 14 14. c ఈక్వల్ టు 14/. సో మనకి ఈ వాల్యూ వచ్చింది, ఎఫ్ వాల్యూ వచ్చింది. మరి నెక్స్ట్ ఈ వాల్యూ కూడా వచ్చేసింది. సో ఈక్వేషన్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఓకే. మరి ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఎంత అవుతుందన్న, x² ప్లస్ y² ప్లస్ 2x ఇంటూ జీ వాల్యూ ఎంత -13/6 -13/6 ప్లస్ 2y ఇంటూ మరి ఎఫ్ వాల్యూ ఎంత -17/6 -17/6 సి వాల్యూ ఎంత ప్లస్ 14/. ఈక్వల్ టు. సో ఎల్సిఎం మనకి సరే ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా, ఇక్కడ కూడా 3 టైమ్స్. సో ఎల్సిఎం మనకి 3 అవుతుంది, అంటే 3x² ప్లస్ 3y². ఇక్కడ ఎంత -13x -17y ప్లస్ 15 ఈక్వల్ టు 4. సో 3x² ప్లస్ 3y² మైనస్ 13x -17y ప్లస్ 14 ఈక్వల్ టు 0. ఓకే. మనకి ఈక్వేషన్ వచ్చేసింది. ఓకే. మరి ఇప్పుడు ఈక్వేషన్ వచ్చింది కాబట్టి ఏమవుతుంది, ద పాయింట్స్ దేంట్లో ఉన్నట్టు కాన్సైక్లో ఉన్నట్టు. సో ద 4th పాయింట్ పాసింగ్ త్రూ అబౌవ్ ఈక్వేషన్. సో ద 4th పాయింట్ పాసింగ్ త్రూ ఏంటన్నా, అసలు ఫస్ట్ 4th పాయింట్ ఏంటి 0, c కదా. ద 4th పాయింట్ 0, c పాసింగ్ త్రూ
above circle circle equation. So 3 into the 0 square plus 3 into square minus 13 into 0 minus 17 into 0 plus 15 equal to plus 14 equal to ఓకే. సో ఇక్కడ 0 అయిపోయింది అంటే 3c స్క్వేర్ మైనస్ మరి ఇక్కడ c కదా, into c. So minus 17c plus 14 equal to 0. So 17. సో ఇక్కడ 14 17 ఏమైనా పాసిబిలిటీ అవుతుంది మనకు రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 3 14 తీసుకోండి, కోఎఫిషియంట్ ఆఫ్ c స్క్వేర్ కదా. సో 3c స్క్వేర్ మైనస్ 3c మైనస్ 14c ప్లస్ 14 ఈక్వల్ టు 0. సో ఇక్కడ 3c కామన్ తీస్తే c మైనస్ 3 మైనస్ 1 కామన్ తీస్తే c మైనస్ 3c కదా, 3c కామన్ తీస్తే c మైనస్ 1 మైనస్ 14 కామన్ తీస్తే c మైనస్ 1. ఓకే. సో 3c మైనస్ 14 నెక్స్ట్ c మైనస్ ఈక్వల్ టు, సో మనకి 3c మైనస్ 14 ఈక్వల్ టు 0 అండ్ ce మైనస్ 1 ఈక్వల్ టు 0 అంటే c ఈక్వల్ టు అవుతుందన్న మనకి 1 కామా 14/3. సో దిస్ ఈస్ ద మనకి c వాల్యూ. ఓకే. ఓకే. సో చూడండి అన్న, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ దిస్ సర్కిల్ పాసింగ్ త్రూ 4, 1, 6, 5 అండ్ హ్యావింగ్ ద సెంటర్ ఆఫ్ ది లైన్. సెంటర్ ఆఫ్ ది లైన్ ఏమి ఇచ్చాడు, 4x ప్లస్ 3y మైనస్ 24 ఈక్వల్ టు 0 అని చెప్పేసి ఇచ్చాడు. సో ఒక ఈక్వేషన్లో సర్కిల్ ఈక్వేషన్స్లో ఏం చేయమన్నాడు, 2 పాయింట్స్ అనేవి పాసింగ్ అవుతాయి అంట. ఓకే. సర్కిల్ ఈక్వేషన్ 2 పాయింట్స్ అనేవి పాస్ త్రూ అవుతాయి. అండ్ ఇంకేమన్నాడు, సెంటర్ ఆఫ్ ది లైన్ అండ్ ఒక లైన్ ఇచ్చాడు, ఆ లైన్ యొక్క సెంటర్ కూడా అందులో పాస్ అవుద్దంట. సో వీటిని బేస్ చేసుకొని ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ జనరల్ సర్కిల్ ఈక్వేషన్ రాయండి కదా. సో జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం కదా, ఈక్వేషన్ 1 అనుకున్నాం. సో ఇప్పుడు నౌ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ఏమవుతుంది, ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ 4, 1 సరేనా, 4, 1. అప్పుడు ఏమవుతుంది నాన్న చూడండి, మనకి 4 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 4 ప్లస్ 2f ఇంటూ 1 ప్లస్ c ఈక్వల్ టు 0 కదా, 0 కదా. సో ఇప్పుడు 16 ప్లస్ 1 ప్లస్ 8g ప్లస్ 2f ప్లస్ c ఈక్వల్ టు 0. సో ఏమవుతుంది, 8g ప్లస్ 2f ప్లస్ c ఈక్వల్ టు ఎంత అవుతుందన్న మనకి ఇక్కడ 16 ప్లస్ 1 ఎంత 17 ఇటు సైడ్కి వస్తే మైనస్ 17 సరేనా, మైనస్ 17. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2గా తీసుకున్నాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకో పాయింట్ ఉంది కదా, ఆల్రెడీ ఒక పాయింట్తో అయిపోయింది, ఇప్పుడు ఇంకొక పాయింట్. సో నౌ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ 6, 5. సో ఏమవుతుంది, 6 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 6 ప్లస్ 2f ఇంటూ 5 ప్లస్ c ఈక్వల్ టు c ఈక్వల్ టు
సో ఎంత అవుతుంది ఇక్కడ 36 ప్లస్ 25 ప్లస్ 12G ప్లస్ 10F ప్లస్ C ఈక్వల్ టు అంటే 12G ప్లస్ 10F ప్లస్ C ఈక్వల్ టు ఎంతనా 36 ప్లస్ 25 ఎంత 61. ఈ ప్లస్ 61 అటు సైడ్ వెళ్తే మైనస్ 61. సో మైనస్ 61. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ 3 కదా. సో దిస్ ఈస్ ఈక్వేషన్ 3. ఓకే. సో మనకి 2 పాయింట్స్తో 2 and 3 ఈక్వేషన్స్ అనేవి వచ్చాయి. మరి ఇందాటి వరకు మనకి 4 ఈక్వేషన్స్ 2 3 4 3 ఈక్వేషన్స్ వచ్చాయి. బట్ ఇప్పుడు మనకు ఓన్లీ 2 3 వచ్చింది. అండ్ మనకి ఇక్కడ ఇంకేమన్నాడు, సెంటర్ ఆఫ్ ది లైన్ హ్యావింగ్ సెంటర్ ఆఫ్ ది లైన్, ఒక లైన్ ఇచ్చాడు దాని యొక్క సెంటర్. అంటే ఇప్పుడు మనకి ఈక్వేషన్ 1 నుంచి సెంటర్. సో ఈక్వేషన్ 1 లేదా సెంటర్ ఆఫ్ ఈక్వేషన్ 1, సెంటర్ ఆఫ్ ఈక్వేషన్ 1 lies in the center. Lies in the center. Sorry, lies in the line కదా. Lies in the line. ఏమవుతుంది, ఏంటి లైన్ ఏంటి, 4x ప్లస్ 3y మైనస్ 24 ఈక్వల్ టు 0. అంటే ఏంటి నాన్న, సెంటర్ సి ఏమవుతుంది, సి ఈక్వల్ టు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. సెంటర్ కదా ఇది, సెంటర్. ఓకే, సెంటర్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. మరి ఏమవుతుంది అప్పుడు 4 ఇంటూ ఎంత మైనస్ జీ, నెక్స్ట్ ఏమిచ్చాడు ప్లస్ 3y కదా, ప్లస్ 3 ఇంటూ మైనస్ ఎఫ్ మైనస్ 24 ఈక్వల్ టు 0. సో అంటే ఏమవుతుందన్న మనకి మైనస్ 4G మైనస్ 3F ఈక్వల్ టు ఎంత అవుతుంది 20 ఈక్వల్ టు 20. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్. సో దిస్ ఈస్ ఈక్వేషన్ 4. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, సో సాల్వింగ్ అవుతుందన్న, సాల్వింగ్ సేమ్ మీకు ఎక్కడి నుంచి సేమ్ సాల్వింగ్ 2 and 3, సాల్వింగ్ 2 and 3 ఏమవుతుంది 2 and 3 మనకి సెకండ్ ఈక్వేషన్ ఏంటి 8G ప్లస్ 2F, 8G ప్లస్ 2F ప్లస్ C ఈక్వల్ టు అవుతుందన్న మైనస్ 17. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ 12G ప్లస్ 10F, 12G ప్లస్ 10F ప్లస్ C ఈక్వల్ టు మైనస్ 61. సో టోటల్గా చేస్తే మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. 8G మైనస్ 12 ఎంత అవుతుంది మైనస్ 4G, ఇప్పుడు వచ్చేసరికి మైనస్ 8 ఈక్వల్ టు ఎంత అవుతుందన్న 61 17 ఎంత అవుతుంది 61 మైనస్ 17 ఎంత 44. యా ఓకే. సో చూడండి, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 5. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 5. సో ఇప్పుడు మనకి 4 5, సో మనం 3 4 అవసరం లేదు, డైరెక్ట్గా జిఎఫ్ ఉంది కదా జిఎఫ్. సో దీని నుంచి మనకి జీ వాల్యూ వచ్చేస్తుంది ఆర్ ఎఫ్ వాల్యూ సంథింగ్ ఏదో ఒక వాల్యూ వచ్చేస్తుంది, దాన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ వాల్యూ చేసుకొని చేసేయచ్చు. సో ఫర్ సాల్వింగ్ సాల్వ్ 4 and 5, డైరెక్ట్గా 4 and 5 చేసామనుకో ఏమవుతుందన్న 4 and 5 చేస్తే 4 ఎంత మైనస్ 4G మైనస్ 3F ఈక్వల్ టు 24. నెక్స్ట్ 5 ఎంత మైనస్ 4G మైనస్ 8F ఈక్వల్ టు 44. 5 అవుతుంది, ఇక్కడ ఇది ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇదేమో. సో 4G ప్లస్ 4G మైనస్ 4G క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఎంత అవుతుంది అన్న మనకి 5F. సో
8f మైనస్ 3f ఎంత 5f ఈక్వల్ టు ఇక్కడ 44 ఈక్వల్ టు మైనస్ 20. సో f ఈక్వల్ టు ఎంత అవుతుంది ఎస్ ఈక్వల్ టు ఎస్ ఓకే. సో మనకి ఎఫ్ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చా? సో మనకి సంథింగ్ 3 కానీ 4 కానీ 5లో కానీ పెట్టేసేయండి. అప్పుడు ఇన్ కేస్ మీరు 4 ఎంప్లాయీస్ ఏమవుతుంది మైనస్ 4g మైనస్ 3 ఇంటూ ఎఫ్ అంటే ఎంత మైనస్ 4 ఈక్వల్ టు 24. సో మైనస్ 4g ప్లస్ 12 ఈక్వల్ టు 20. సో మనకి ఎంత అవుతుంది నాన్న మైనస్ 4g ఈక్వల్ టు ఎంత అవుతుంది మైనస్ రాదు కదా జస్ట్ 12. సో g ఈక్వల్ టు ఎంత అవుతుంది ఎస్ ఓకే. సో మనకి ఎఫ్ వాల్యూ వచ్చింది, అలాగే జీ వాల్యూ కూడా వచ్చింది. సో దీని రెండింటిని బేస్ చేసుకొని ఏం చేద్దాం సి వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మన దేంట్లో పెడదాం ఓకే 2లో పెడదామా? సో ఈక్వేషన్ 2లో పెడదాం చూడండి. ఓకే ఈక్వేషన్ 2 ఎంప్లాయీస్ ఈక్వేషన్ 2 ఏంటన్నా ఈక్వేషన్ 2 8g ప్లస్ 2f కదా. సో 8 ఇంటూ g అంటే ఎంత మైనస్ 3 ప్లస్ 2f. సో 2 ఇంటూ ఎఫ్ అంటే ఎంత మైనస్ 4 ప్లస్ సి ఈక్వల్ టు ఎంత అవుతుంది మైనస్ 17. ఎంత మైనస్ 17. ఓకే. సో 8 ఇంటూ మైనస్ 3 అంటే ఎంత మైనస్ 24 కదా. 24 మైనస్ 8 ప్లస్ సి ఈక్వల్ టు 17. ఎంత అవుతుంది మైనస్ 32 ప్లస్ సి ఈక్వల్ టు మైనస్ 17 ప్లస్ 32. సో సి ఈక్వల్ టు ఎంత అవుతుంది నాన్న 15 ఈక్వల్ టు 15. therefore from equation 1 ఎంత అవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ జీ అంటే ఎంత మైనస్ 3 ప్లస్ 2y ఇంటూ ఎఫ్ అంటే ఎంత మైనస్ 4 ప్లస్ 15 ఈక్వల్ టు సో స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 8y ప్లస్ 15 ఈక్వల్ టు సో దిస్ ఈజ్ required equation. The required circle equation. This required circle equation. ఓకే. సో ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ అయితే చాలా అంటే చాలా ఈజీగా చేస్తున్నాను. జస్ట్ ఒకటే ఒక మెథడ్ ఉంటుంది కదా. జనరల్ ఈక్వేషన్ తీసుకుంటున్నాం, ఆ జనరల్ ఈక్వేషన్ నుంచి మనము పాసింగ్ త్రూ చేసుకుంటూ సమ్ చేసుకుంటూ జిఎఫ్సి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఫైనల్గా వచ్చిన దాన్ని ఆ ఇచ్చిన జనరల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంతే, చాలా సింపుల్. ఓకే నెక్స్ట్ వన్ సేమ్ కదా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ పాసెస్ త్రూ సంథింగ్ సేమ్ 2 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 2 పాయింట్స్ నుంచి అలాగే ఒక లైన్ ఈక్వేషన్ కూడా ఇచ్చాడు. ఓకే. సో సేమ్ నాన్న ఒక జనరల్ ఈక్వేషన్ తీసుకోండి, దాని నుంచి ఈ 2 పాయింట్స్ని పాసింగ్ త్రూ చేసేయండి. చేసేసిన తర్వాత నెక్స్ట్ లైన్ ఈక్వేషన్ తీసుకోండి, దాని నుంచి మనకి పి కామా ఎఫ్ కామా సి వాల్యూస్ వస్తే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే. సో ఇక్కడ ఇది వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 2 కదా. ఆల్రెడీ క్వశ్చన్ నెంబర్ 1 ఒకటి మనకి హోంవర్క్ ఇచ్చాం కదా. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2 మనకి ఆ ఈక్వేషన్ ఆన్సర్ అనేది కామెంట్ పెట్టండి. ఓకే. నెక్స్ట్ వన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ. ఓకే సేమ్ ఇప్పుడు సేమ్ ఇచ్చాడు, 2 పాయింట్స్ ఇచ్చాడు, 2 పాయింట్స్ అలాగే మనకి ఏమి ఇచ్చాడు లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు, దీని నుంచి సేమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇది కూడా మనకి ఏమవుతుంది, ఇది క్వశ్చన్ 3 హోంవర్క్లో క్వశ్చన్ నెంబర్ 3 మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకే ఇది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్
whose center lies on the x-axis and passing through -2, 3 and 4, సో ఏమన్నాడు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హూ సెంటర్ లైస్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్ అన్నాడు. లైస్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్ అన్నాడు కాబట్టి ఏమవుతుంది y అనేది 0 అవుతుంది. y అనేది 0 కదా. సో ఇక్కడ చూడండి ఏమవుతుందో మరి. సో జనరల్ ఈక్వేషన్ ఎక్స్ యాక్సిస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ the circle whose center lies on the x-axis ఈజ్ ఏమవుతుంది లైస్ ఆన్ ది x-axis అన్నారు కాబట్టి ఎంత x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ c ఈక్వల్ టు 0. ఎందుకని 2fy కదా ఎక్స్ యాక్సిస్ అన్నాడు కాబట్టి ఆ 2fy అనేది మనకి 0, y టర్మ్ అనేది 0 అయిపోద్ది. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇప్పుడు పాయింట్స్ ఉన్నాయి కదా, సేమ్ పాయింట్స్ దాన్ని డైరెక్ట్గా పెట్టేసేయడమే. ఏమవుతుంది సో ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ -2, 3 అప్పుడు ఏమవుతుంది -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ -2 ప్లస్ 3 ఈక్వల్ టు అవుతుందన్న ఇక్కడ -2 హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ 9 మైనస్ 4g ప్లస్ c ఈక్వల్ టు -4g plus c equal to -13 is the equation 2. Is equation number 2. So ఉంటే మరి నెక్స్ట్ నౌ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ఎంత అన్న ఈసారి పాయింట్ -2, 3 అయిపోయింది కాబట్టి ఇప్పుడు 4, 5 ఎంత 4, 5. సో ఏమవుతుంది 4² ప్లస్ 5² ప్లస్ 2g ఇంటూ 4 ప్లస్ c ఈక్వల్ టు 16 ప్లస్ 25 ప్లస్ 8g ప్లస్ c ఈక్వల్ టు టోటల్గా ఎంత అవుతుంది 8g plus c equal to -41. So this is the equation number. సో మనకి ఓన్లీ g వాల్యూ c వాల్యూ కాబట్టి సాల్వింగ్ 2 and 3 ఏమవుతుంది సాల్వింగ్ 2 and 3 సాల్వింగ్ 2 and 3 ఏమవుతుంది 2 and 3 సాల్వ్ చేస్తే మనకి 2 ఎంత -4g plus c equal to -13. నెక్స్ట్ మరి 3 8g plus c ఈక్వల్ టు ఎంత -41 బై. సో ఇక్కడ సైన్స్ అనేవి చేంజ్ అవుతాయి కదా, ఇక్కడేమో మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్, ఇక్కడేమో ప్లస్. సో సి క్యాన్సిల్ అయిపోతే -12g ఈక్వల్ టు ఇక్కడ ఎంత అవుతుంది అన్న ఎంత అవుతుంది 28 అంతే కదా. సో 28. సో మరి ఇప్పుడు మనకి ఎంత టేబుల్ క్యాన్సిల్ అవుతుంది సో g ఈక్వల్ టు -28 బై 12. సో ఫోర్త్ టేబుల్ చూసుకుంటే ఇదేమో 3 times, ఇదేమో 7 times. ఓకే సో g ఈక్వల్ టు -7 బై 2 బై. సో దీని నుంచి మనము సెకండ్ ఈక్వేషన్కి వెళ్ళామనుకో, ఈక్వేషన్ 2 ఇంప్లైస్ -4 to -7 by 3
ప్లస్ సి ఈక్వల్ టు -13. మరి -7 ఇంటూ 4 -4 ఎంత అవుతుంది? 4 ఏళ్ళు 28/3 ప్లస్ సి ఈక్వల్ టు -13 కదా. మరి ఇప్పుడు ఎంత అవుతుంది? సి ఈక్వల్ టు -13 -28 సో సి ఈక్వల్ టు -39 -28 ఎంత అవుతుందన్న -67 కదా. సో -67 ఓకే ఇంతేనా. సో మనకి ఈ వాల్యూ వచ్చింది, అలాగే ఈ వాల్యూ కూడా వచ్చేసింది. సో ఏం చేద్దాం, వెళ్ళి ఈక్వేషన్ 1 ఏమవుతుందన్న x² ప్లస్ y² ప్లస్ 2x ఈ వాల్యూ ఎంత? -7/3 -37/3 ఈక్వల్ టు ఎల్సిఎం మనకి 3 అవుతుంది. అంటే 3x² ప్లస్ 3y² మైనస్ 14x ఈక్వల్ టు therefore this is the required n. This is the required equation. సో ఈ విధంగా అనేది మనకి సర్కిల్స్లో ప్రాబ్లమ్స్ అనేవి అనమాట. ఓకే, కేవలం రెండు మెథడ్లు కదా. ఇప్పటి వరకు ఒక మెథడ్ చూసాం, ఏంటి, జనరల్ ఫామ్ తీసుకొని అక్కడ నుంచి మనము పాయింట్స్ ఇస్తాడు, దానిలో మనం సబ్స్టిట్యూట్ చేసి జిఎఫ్ సి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి లాస్ట్లో జనరల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏంటంటే డైరెక్ట్ టీసీటీ అండ్ డిసిటీ, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్, అలాగే ట్రాన్సిటివ్ కామన్ ట్యాంజెంట్, సంథింగ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సంథింగ్ అట్లా అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇంతవరకు ఓకే కదా, వెరీ గుడ్. సో నెక్స్ట్ చూడండి. సో చూడండి, షో దట్ ద సర్కిల్ x² ప్లస్ y² మైనస్ 6x మైనస్ 2y ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఒక సర్కిల్, ఇదేమో ఫస్ట్ సర్కిల్ అండ్ ఇదేమో సెకండ్ సర్కిల్. ఏంటంటే సెకండ్ సర్కిల్ x² ప్లస్ y² ప్లస్ 2x మైనస్ 8y ప్లస్ 13 ఈక్వల్ టు 0. సో ఇచ్చాడు కదా. సో ఏమన్నాడు, ఇంకా టచ్ ఈచ్ అదర్, రెండు టచ్ అవుతాయి అన్నాడు. ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ ట్యాంజెంట్ అండ్ దేర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, సో ఫస్ట్ ఏం రాస్తారంటే, నౌ లేదా ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ x² ప్లస్ y² మైనస్ 6x మైనస్ 2y ప్లస్ 1 ఈక్వల్ టు కదా. సో మరి దీని నుంచి మనకి ఏమవుతుంది, 2g లేదా ఇది ఈక్వేషన్, లేదా ఆన్ కంపేరింగ్ విత్ దేంతో, x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0తో మనం కంపేర్ చేయండి. అప్పుడు ఏమవుతుందన్న, ఇక్కడ 2g ఈక్వల్ టు ఎంత, -6. మరి g ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎస్ కదా. మరి 2f -2. సో f ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎస్ ఈక్వల్ టు -3, f ఈక్వల్ టు -1. సో ఇక్కడ c ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1 అవుతుంది. c ఈక్వల్ టు ఎంత, 1. సో ఇప్పుడు దీని నుంచి మనము సెంటర్ అండ్ రేడియస్ పాయింట్ అవుట్ చేస్తాం. సో సెంటర్ C1, ఎందుకని C1 ఫస్ట్ ఈక్వేషన్ కాబట్టి సెంటర్ C1 ఈక్వల్ టు ఎంత, -g, -f అంటే ఎంత, 3, సో మైనస్ ఆఫ్ మైనస్ కదా, 3, 1 అండ్ రేడియస్ లేదు అంటే మనము సపరేట్గా రాద్దాం. చూడండి, అండ్ రేడియస్ R1 ఈక్వల్ టు రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్
స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సో అంటే R1 ఈక్వల్ టు జీ స్క్వేర్. జీ స్క్వేర్ అంటే ఎంత అన్న? ఇక్కడ జీ అంటే ఎంత మనకి మైనస్, జీ అంటే ఎంత -3 వచ్చింది కదా. సో -3 హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ మైనస్ జీ అంటే -1 కదా. ఇక్కడ 9 + 1 - 1 ఎంత వచ్చింది రూటు ఎంత 1 ఈక్వల్ టు మనకి 3 వచ్చింది కదా. సో ఇప్పుడు ఇదే విధంగా మళ్ళీ మనం సెకండ్ ఈక్వేషన్ తీసుకొని చేద్దాం. సెకండ్ ఈక్వేషన్. సో సెకండ్ ఈక్వేషన్ చెప్పండి. x² + y² + 2x. సో x² + y² + 2x -8y + 13 -8y + 13 ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ ఇంకొకసారి క్లారిటీ చూసుకోండి. x² + y² + 2x -8y + 13 ఇంతనా. x² + y² + 2x -8y. ఓకే. సో ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేస్తాం, కంపేరింగ్ విత్ x² సేమ్. సో ఇప్పుడు 2g ఈక్వల్ టు ఎంత అవుతుంది 2 ఓకేనా. 2g ఈక్వల్ టు 2 అంటే g ఈక్వల్ టు ఎంత 1. అలాగే 2f ఈక్వల్ టు ఎంత -8. సో f ఈక్వల్ టు -, ఓకే. అండ్ c ఈక్వల్ టు ఎంత 13 ఈక్వల్ టు 13 వచ్చింది. ఓకే. ఇప్పుడు రాయండి సెంటర్ C2 ఈక్వల్ టు -g -f ఎంత అవుతుంది -1 లేగా. g అంటే 1 మరి -g అంటే -1. ఇక్కడ -f ఉంది. -f -4 అంటే ప్లస్. అలాగే రేడియస్ R2 ఈక్వల్ టు రూట్ ఆఫ్ g² + f² g² అంటే 1² ప్లస్ -4² 1 + 16 -13 √4 అంటే ఎంత ఏంటిది R. ఓకే. సో ఇప్పుడు మనకి C1 ఏమో 3, 1 వచ్చింది. అండ్ అలాగే R1 ఏమో ఎంత వచ్చింది 3 వచ్చింది. R1 ఏమో 3 వచ్చింది. సో ఇక్కడేమో C2 ఏమో C2 ఎంత వచ్చింది -1, 4. ఇక్కడేమో R2 ఏమో 2. సో ఇవి మొత్తం ఒక చోట రాసుకోండి. C1 3, 1 అంతే కదా. C1 ఎంత 3, 1. R1 3, 1. అలాగే C2 ఎంత వచ్చింది -1, మరి R1 ఎంత వచ్చింది 3. R2 ఎంత వచ్చింది. ఓకే. సో ఇప్పుడు నౌ C1 C2 ఫార్ములా ఉంది కదా. x1 + x2. సో రూట్ ఆఫ్ అవుతుంది 3 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 1 హోల్ స్క్వేర్ లేదా 1 - 4 కదా. సారీ అవుట్ అవుతుంది 1 - 4 హోల్ స్క్వేర్. ఎంత అవుతుంది ఇక్కడ 4² డైరెక్ట్ రాసేయండి. 15 + 9 అవుతుంది 25 అంటే ఎంత C1 C2 అనేది ఎంత వచ్చింది 5 వచ్చింది. మరి నెక్స్ట్ వన్ ఏంటి R1 + R2 మరి R1 + R2 ఎంత 3 + 2 ఈక్వల్ టు therefore clearly C1 C2 ఈక్వల్ టు R1 + R2. Therefore the point of P touches circle. ఇంతేనా. Therefore the point of
the point of P, the point of C1, C2 touches each other. ఓకే, సో ఇప్పుడు మనకి వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రావాలి. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమవుతుంది? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ పాయింట్ ఆఫ్ C1, C2 ఈక్వల్ టు ఎంత? R1, R2, లేదా ఇన్ ద టచెస్ ఈచ్ అదర్ ఇన్ ద రేషియో ఆఫ్ ఎంతనా ఇన్ ద రేషియో R1:R2. R1:R2 రేషియోతో మనకి అవుతుంది కదా. సో రాయండి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో the point of center, the point of circle C1, C2 ఏమవుతుంది? టచెస్ ఇంటర్నల్లీ, కదా. సో ఇప్పుడు ఏమవుతుంది? సంథింగ్ మీరు ఏదైనా ఒక ఈక్వేషన్ తీసుకోవచ్చు. సో ఏమవుతుంది ఇక్కడ? సంథింగ్ సరే ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటే ఫస్ట్ ఈక్వేషన్లో సెంటర్ ఎంత? -1, 4. ఇక్కడ వచ్చేసరికి ఇది కదా 3, 1, -1, 4. సో ఇదేమో ఎంత అవుతుంది? x1, y1, ఇక్కడ x2, y2. సో ఇది వచ్చేసరికి R1, R2 అంటే ఇన్ ద రేషియో ఆఫ్ M1, M2 టచెస్ ఇంటర్నల్లీ. సో ఇప్పుడు ఇక్కడ C1 ఈక్వల్ టు ఎంత? 3, 1. మరి C2 -1, సో R1:R2 అంటే M:N అవుతుంది 3:2. 3:2. సో దేర్ ఫార్ P, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, P ఫార్ములా ఏంటి? ఇంటర్నల్లీ కాబట్టి mx2 + nx1 m ప్లస్ my2 + ny1 m ప్లస్. సో ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్కి ఇంటర్నల్గా ఫార్ములా. సో m అంటే ఎంత? సో 3 × x2 అంటే సో ఇది x1 కదా, ఇదేమో x1, y1, x2, y2, ఇదేమో m, n. ఓకే, సో 3 × x2 అంటే ఎంత? -1 ప్లస్ n అంటే 2 × x1, 3. ఓకే, బై 3 ప్లస్ ఇక్కడ 3 × y2 అంటే 4 ప్లస్ n అంటే ఎంత? 2 × y ప్లస్. సో ఎంత అవుతుంది? -4 + 5 12 + 2 సో టోటల్గా ఎంత అవుతుంది? ఇక్కడ పాయింట్ అండి ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1/5, 14/1/5, 10. ఓకే, బట్ మనల్ని ఇంకేం కనుక్కోమన్నాడు? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ ట్యాంజెంట్ కూడా మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ ట్యాంజెంట్ కదా. సో దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ ట్యాంజెంట్ కామన్ ట్యాంజెంట్. ఓకే,
సో S1 ఈక్వల్ టు 0. S1 ఈక్వల్ టు సో S1 మరి S1 అంటే ఏంటి? x1 ప్లస్ y1 ప్లస్ నెక్స్ట్ ఎంత g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c ఈక్వల్ టు 0 ప్లస్ c ఈక్వల్ టు సో మరి ఇక్కడ ఏంటి ఇది పాయింట్ నాన్న, ఈ పాయింట్ మీద మనకి అవుతుంది. సో ఎంత అవుతుంది? x ఇంటూ బై 5 ప్లస్ y ఇంటూ 14 ప్లస్ g ఇంటూ x టు x ప్లస్ ఎంత 1/5 రైట్. సో జీ వాల్యూ ఎంత? మనం పాయింట్ 1 తీసుకుంటే ఎంత జీ వాల్యూ ఎంత వచ్చిందన్న మనకి? చూడండి ఇక్కడ అదే కదా. సో జీ వాల్యూ ఎంత? -3 కదా. సో ఇక్కడ -3 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ఎక్స్ ప్లస్ 1/5. నెక్స్ట్ మరి ఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది? ఎఫ్ ఎంత? -1. సి ఎంత? -1 2 y ప్లస్ 14/5 ప్లస్ 1 ఈక్వల్ టు ప్లస్ 1 ఈక్వల్ టు కదా. సో మొత్తాన్ని ఈక్వేషన్ చేయండి. x/5 ప్లస్ 14y/5 నెక్స్ట్ ఇక్కడ ఎంత? -3x -3/5 y -14/5 ప్లస్ 1 ఈక్వల్ టు టోటల్గా ఎల్సిఎం అనేది 5 అవుతుంది. 5 వాటి పక్కన 0 అవుతుంది కదా. సో ఇక్కడ వచ్చేసరికి x ప్లస్ 14y -15x -3 -15y -14 ప్లస్ 15 ఈక్వల్ టు 0. 15 కాదు 5 కదా, సారీ. ఇక్కడ చూడండి 3 కదా. సో ఇక్కడ 5y -14 ప్లస్ 5 ఈక్వల్ టు ఓకే. సో టోటల్గా మనకి ఎంత అవుతుంది? ఓకే, ఎక్స్ -15 అంటే -14x నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుతుంది అన్న? ప్లస్ 9y కదా. సో ఇది ఎక్స్ ఎంత అవుతుంది? -14. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి y కదా. ఎంత అవుతుంది అన్న? ప్లస్ 9y. మరి కాన్స్టెంట్ ఎంత అవుతుంది? 1. ఇక్కడ -17 ప్లస్ 5 అంతా -12. ఓకే, సో -12 ఈక్వల్ టు 0. అంటే 14x -9y ప్లస్ 12 ఈక్వల్ టు 0 ఈజ్ ద రిక్వైర్డ్. This is the required. No, this is the required equation. Okay. So next one. So చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ టు ది సర్కిల్. ఓకే, 2 సర్కిల్స్ ఇచ్చాడు, 2 సర్కిల్ ఈక్వేషన్స్. మరి ఈ సర్కిల్ ఈక్వేషన్స్ నుంచి మనము డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఈక్వేషన్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్ట్ కామన్ టాంజెంట్ లైన్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో చూడండి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనం సెంటర్ అండ్ రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ ఇందాకట్లాగే సెకండ్ ఈక్వేషన్ నుంచి సెంటర్ అండ్ రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తాం. దాని నుంచి మనము C1 అండ్ C2 ఫైండ్ అవుట్ చేసి అండ్ అలాగే R1 ప్లస్ R2 కదా. సో ఫస్ట్ ఏమవుతుంది? ఫస్ట్ ఈక్వేషన్ కదా. దీని నుంచి ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటన్నా? x² ప్లస్ y² ప్లస్ 22x -4y -100 ఈక్వల్ టు 0 కదా. సో ఇప్పుడు ఇక్కడ 2g ఈక్వల్ టు ఎంత? 20
2 మరి g ఈక్వల్ టు ఎంత అవుతుంది 11 కదా. మరి 2f 2f ఏంటన్నా 2f ఎంత -4 అంటే f ఈక్వల్ టు -2. సో g ఈక్వల్ టు 11 వచ్చింది, f ఈక్వల్ టు -2. మరి c ఈక్వల్ టు ఎంత c ఈక్వల్ టు ఎంత -100. మరి సో దీని నుంచి మనకి సెంటర్ c1 -g కామా -f అంటే -11 2. ఓకే. మరి రేడియస్ r1 ఎంత అవుతుంది g² + f² - c రూట్ కదా, అండర్ రూట్ అంటే ఎంత అవుతుందన్నా g² అంటే -11 కదా. 121 + 4 -100 అంటే ఎంత అవుతుంది మనకి 25. సో r1 ఈక్వల్ టు ఎంత r1 ఈక్వల్ టు సారీ ఇక్కడ ప్లస్ కదా, సో ప్లస్ అంటే ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కదా. సో ఎంత అవుతుంది 225 అంటే ఎంత 15. సో r1 ఈక్వల్ టు 15. ఓకే. మరి ఇప్పుడు ఈక్వేషన్ 1 నుంచి రాసాం. మరి ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఫ్రమ్ ఈక్వేషన్ 2 మరి ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఏంటన్నా ఈక్వేషన్ 2 x² + y² -22x + 4y + 100 = 0. ఇక్కడ 2g ఎంత అవుతుంది -22. g ఈక్వల్ టు ఎంత మరి 2f ఎంత 4. మరి f ఈక్వల్ టు ఎంత అవుతుంది 2. c ఈక్వల్ టు 100 ఓకేనా. c ఈక్వల్ టు ఎంత అయింది 100. మరి ఇప్పుడు సెంటర్ c2 ఇదేమో ఫస్ట్ ఈక్వేషన్ నుంచి కాబట్టి c1, ఇక్కడేమో c2 సెకండ్ ఈక్వేషన్ -g -f ఎంత అవుతుంది 11 2. మరి రేడియస్ r2 ఈక్వల్ టు g² + f² - c అంటే 121 + 4 -100 సో ఎంత అవుతుందన్న మరి 25. సో r2 ఈక్వల్ టు ఎంత 5. సో మరి ఇప్పుడు మనకి c1 వచ్చింది, c2 వచ్చింది, r1 వచ్చింది, r2 వచ్చింది. దాని నుంచి డిస్టెన్స్ c1 c2 డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి r1కి r2కి ఎడిషన్ చేసేద్దాం. చూడండి ఫస్ట్ పాయింట్స్ రాసుకోండి. మనకి c1 ఎంత వచ్చింది -11, 2 కదా. సో c1 -11, 2. మరి c2 ఎంత వచ్చింది 11, సో ఇక్కడ r1 ఏమో 15, r2 ఏమో therefore now c1 c2 ఎంత అవుతుంది రూట్ ఆఫ్ 11 + 11 x2 - x1 కదా. 11 + 11 స్క్వేర్ ప్లస్ -2 - 2 హోల్ స్క్వేర్ అవుతుంది 22 హోల్ స్క్వేర్ ప్లస్ హాఫ్ -4 హోల్ స్క్వేర్ రూట్ కదా. అండ్ సో ఇక్కడ ఎంత అవుతుంది 484, 22 హోల్ స్క్వేర్ అంటే ఎంత 484 + 60 అవుతుంది ఇది రూట్ 500. సో మరి r1 + r2 ఎంత 15 + 5 ఈక్వల్ టు ఎంత 20. సో therefore clearly c1 c2 గ్రేటర్ దెన్ r1 + r2 అంతే కదా. మరి c1 c2 అనేది r1 + r2 కంటే పెద్దదా కాదా, పెద్దదే కదా. మరి మనకి రూట్ 500 అంటే ఎంత వస్తుంది సంథింగ్ 22 పాయింట్ సంథింగ్ వస్తుంది. 22 పాయింట్ సంథింగ్. మనకి r1 + r2 ఎంత వచ్చింది 20 వచ్చింది. అంటే మరి 20 కంటే 22 పెద్దదే కదా. సో అందుకని మనకి c1 c2 గ్రేటర్ దెన్ r1 + r2. సో therefore one circle touch completely outside the other circle. Therefore one circle completely outside other circle.
ఓకే. సో ఇదే కదా మనకి. డ్రా చేద్దామా? ఓకే. ఈ 2 సర్కిల్స్ అనుకో. ఓకే. ఇదేమవుతుంది? T1, ఇది T2, ఇది లైన్. ఇదేమో R1, ఇదేమో R2. సో మనకి డైరెక్ట్ డీసీటీ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అన్నాడు కాబట్టి మనకి అవుతుందన్న అవుట్ సైడ్ ది సర్కిల్ ఎక్స్టర్నల్లీ అనేది కట్ అవుతుంది. మనకి ఎక్స్టర్నల్ అనేది మనకి కట్ అవుతుంది. ఓకే. ఈ విధంగా అనేది మనకి ఉంటుంది. సో ఇప్పుడు మనకి పాయింట్ ఏంది ఎట్లా జరుగుతుంది అన్నయ్య? ఓకే వచ్చింది. నెక్స్ట్ వన్ ఏంటన్నా? ద పాయింట్ పి డివైడ్స్ ఏమవుతుందన్న? C1 C2 ద రేషియో ఎక్కడ? R1 R2 ఎక్స్టర్నల్లీ. ఏనన్నా? ఎక్స్టర్నల్గా పాయింట్ అనేది డివైడ్ చేస్తుంది. ఓకే. సో మరి P ఈక్వల్ టు ఎంత ఫార్ములా? mx2 మైనస్, సో m1 ఇది ఫస్ట్ అసలు ఇది రాసుకున్నాం కదా, R1 R2 C1 C2 రాసుకున్నాం. మరి R1 ఏంటి 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 ఏదో జరిగిపోతుంది ఓ బాబోయ్. ఓకే. ఇప్పుడు వస్తుంది చూడండి. R1 R2 కదా. సో R1 R2 ఎంత? 15:5. అంటే దీన్ని ఎట్లా రాయించినా? 3:1. సో ఇదేంటి? m:n. ఓకే. మరి ఇప్పుడు పాయింట్ నేను ఫార్ములా ఇక్కడ రాసుకుందాం. mx2 మైనస్ nx1, కానీ ఎక్స్టర్నల్ కదా, మైనస్. అలాగే my2 మైనస్ n y1/m మైనస్. ఓకే. మరి ఇక్కడ చూసుకుంటే m ఎంత? 3 కదా. సో 3 ఇంటూ x2 ఎంత మనకి? 11 మైనస్ 1 ఇంటూ -11 బై 3 మైనస్ 1 కామా ఇక్కడ 3 ఇంటూ x2 ఎంత? -2 మైనస్ 1 ఇంటూ 2 బై 3 మైనస్. ఓకే. మరి ఎంత అవుతుంది అప్పుడు? 33 ప్లస్ 11/2 అంతే కదా. 33 కాదు, ఓకే సరే, ఓకే 33 ప్లస్ 11/2 ఇక్కడ వచ్చేసరికి ఎంత అవుతుంది? -6 -2/2 ఓకేనా. -6/2. సో టోటల్గా ఇక్కడ ఎంత అవుతుందన్న మనకి? P పాయింట్ ఆఫ్ P 22 కామా -22 కామా -4. ఓకే. సో దేర్ ఫోర్ ఇప్పుడు ద DCT డైరెక్ట్ కామన్ టాంజెంట్ అవుతుంది. ఓకే. కలర్ చేంజ్ అయిందా? ఓకే ఇప్పుడు చేంజ్ అయింది చూడండి. ద డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఏమవుతుంది? S1 స్క్వేర్ ఈక్వల్ టు S ఇంటూ S1. S1 స్క్వేర్ ఈక్వల్ టు S ఇంటూ S1. ఫస్ట్ అసలు S1 ఫైండ్ అవుట్ చేయండి. x1 ప్లస్ y1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c. అంతేనా? మరి x ఇంటూ x1 అంతేనా? ఏది? 22 ప్లస్ y ఇంటూ -4 ప్లస్ g అంటే ఎంత మనకి? ఫస్ట్ ఈక్వేషన్ 1 దీని నుంచి చూసుకుంటే g అంటే ఎంత? 11 కదా. 11x ప్లస్ 22. నెక్స్ట్ f అంటే ఎంత? -2y -4
సి ఎంత వచ్చిందిరా మనకి అక్కడ -100 -100 కదా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ మరి 22x - 4y + 11x ఇక్కడ ప్లస్ 11 × 22 ఎంత అవుతుంది 231. వెరీ గుడ్. 231 241 241. చూడండి 22 × 11 ఎంత అవుతుంది 220 + 22 242. ఓకే. ఇక్కడేమో 242 - 2y + 8 -100 -100. సో టోటల్గా మనకి ఎంత అవుతుంది ఇక్కడ x టర్మ్స్ ఉండి 22x 11x 33x, y టర్మ్స్ -6y -6y. మరి పాజిటివ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 250 + 150 ఓకేనా 150 అంతేగా 242 + 8 అంతే ఏమవుతుంది మరి మనకి 242 + 8 ఓకే 242 + 8. సారీ ఇక్కడ 0 ఉండదు కదా. సో మరి ఇప్పుడు దీంట్లో ఎంత కామన్ తీయచ్చు 3 కామన్ తీయచ్చా 3 కామన్ తీస్తే 11x + 2y ప్లస్ ఇక్కడ ఎంత ఉంటుంది ఓకే. సో ఇదేంటి S1, ఇది జస్ట్ S1 అన్న S1² కాదు S1. సో ఇప్పుడు నౌ S11 ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి సో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా, ఏముండదు చూడండి S11 అవుతుంది x1² + y1² + 2gx1 + 2fyy1 + c. సో x1 అంటే 22² + -4² + 2 × g అంటే ఎంత మనకు వచ్చింది, g అంటే ఎంత వచ్చింది మనకి 11 కదా. 2 × g × x1 అంటే 22 + 2 × f అంటే ఎంత -2 ఇంటూ ఇక్కడ వచ్చేసరికి y1 ఎంత వచ్చింది -4 యాడ్ ఇక్కడ వచ్చేసరికి 484 అంతేనా. 22² ఎంత 484 ఇక్కడ -16 ఇక్కడ వచ్చేసరికి +22 ఎంత 484 -4 సారీ వెయిట్ ఇక్కడ చాలా ఉంది కదా మనకి మైనస్. మనకి మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా -4 మైనస్ ఇక్కడ వచ్చేసరికి 484 కదా -1 ప్లస్ 2 2 4 16 -100 రాసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం టోటల్ ఎంత అవుతుందో చెప్పండి ఒకసారి. ఇక్కడ 16 -16 + 16 క్యాన్సిల్ అయిపోయింది. సారీ ఇక్కడ అసలు మైనస్ ఎందుకు వచ్చింది అసలు, ఇక్కడ కూడా ప్లస్సే కదా. ఓకే ఇప్పుడు ప్లస్ వచ్చింది. ఓకే సో ఇక్కడ చూడండి ఎంత అవుతుంది 500 + 500 కదా. ఇక్కడ 1000 -100 900 ఏంటిది S11 ఎస్. ఇప్పుడు S12 = S12 = S × S11 చేయండి. S11 అంటే ఇదేనా మనకు వచ్చింది అంటే 3 × 11x - 2y + 50² = S అంటే ఎంత స్క్వేర్ లేదు S11 ఎంత. సో ఇక్కడ మనకి కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి వేరే పేజ్లో తీసుకుందాం. ఇతరన్నా S12 = S × S11 S12 3 × 11x - 2y +
50 హోల్ స్క్వేర్, మొత్తానికి స్క్వేర్ వేసాం. ఓకే, S1 అంటే ఎంత వచ్చింది? 900 వచ్చింది. ఇంటూ ఎస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎంత తీసుకున్నాం? ప్లస్ 22x మైనస్ 4y మైనస్ 100. ఇదేనా మనం తీసుకుంది ఈక్వేషన్? అదే కదా, ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇదే కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 22x మైనస్ 4y మైనస్ 100. ఓకే, సో లోపలికి మల్టిప్లై చేసేయండి. లోపలికి మల్టిప్లై చేసేస్తే ఏమవుతుందండి మనకి? ఇక్కడ ఎంత అవుతుంది? 9 ఇంటూ కదా, 9 ఇంటూ 121x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ ప్లస్ 50 ఇంటూ 50 ఎంత? 50 ఇంటూ 50 ఎంత అవుతుంది మనకి? 500. నెక్స్ట్ మైనస్ మైనస్ 2ab మైనస్ 2ab కదా, సో 2 ఇంటూ 2 4 44 xy 44 xy. నెక్స్ట్ ప్లస్ ప్లస్ 1100 అంతే కదా, 2 ఇంటూ 50 ఇంటూ 11 ఎంత అవుతుంది? 1100 x. నెక్స్ట్ మైనస్ మైనస్ 200 y. ఇదనమాట. సో ఇంత పెద్దది వచ్చింది మనకి దీంట్లో. ఈక్వల్ టు 900 x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 22x మైనస్ 4y మైనస్. సో ఇక్కడ ఈ 9 అనేది ఇందులో 100 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది, అవునా? సో లోపలికి మల్టిప్లై చేసేయండి. ఏమవుతుంది? 121x స్క్వేర్ ప్లస్ ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 44xy ప్లస్ 1100x మైనస్ 200y ప్లస్ 1500 ఈక్వల్ టు ఇక్కడంతా 100x స్క్వేర్ ప్లస్ 100y స్క్వేర్ ప్లస్ ఇక్కడంతా 100 కదా, 222 100x మైనస్ 400y మైనస్ 10,000. ఓకే, సో మొత్తాన్ని ఇటు సైడ్ తీసుకొస్తే ఎంత ఎంత మిగులుతుంది? 21x స్క్వేర్ నెక్స్ట్ మైనస్ 96y స్క్వేర్ మైనస్ 44xy నెక్స్ట్ మైనస్ 1100x నెక్స్ట్ ప్లస్ 200y ప్లస్ 12,500 equal to so this is the direct common tangent, the direct common tangent. yeah, okay, square. సో కొంచెం వాల్యూస్ అనేది మనకి కొంచెం పెద్దగా వచ్చినాయి అన్న, అంతేగాని మనకి ఆన్సర్ అనేది సింపుల్గా ఉంటుంది. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ మనం వేరేది చేద్దామా? ఇప్పుడు వరకు మనం డీసీటీ చేసాం, ఇప్పుడు ఏం చేద్దాం? టీసీటీ చేద్దాం, ట్రాన్సిటివ్ కామన్ ట్యాంజెంట్. ఓకే, చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పెయిర్ ఆఫ్ ట్రాన్సిటివ్ కామన్ టాంజెంట్. నాకేమో డీసీ చెప్పాను కదా మీకు. డీసీటీ అంటే ఏంటి? ఎక్స్టర్నల్లీ టచ్ అవుతాయి. సేమ్ దానికి దీనికి ఏముండదు, చిన్న ఫార్ములా అంతే. ఇందాకే మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏం చేసాము? mx1 మైనస్ nx1 రాసాం కదా, అదేం చేసాము? మైనస్ పెట్టాము. ఇక్కడ వచ్చేసరికి ప్లస్ పెట్టండి అంతే, రిమైనింగ్ మొత్తం సేమ్. సో ఈ ఈక్వేషన్ తీసుకొని మనం ఓకే ఈక్వేషన్ తీసుకొని ఏం చేస్తాము? C1 R1 ఫైండ్ అవుట్ చేస్తాం, ఇది C2 R2 ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, C1 R1 C2 R2 ఫైండ్ అవుట్ చేసేసిన తర్వాత ఏమవుతుంది మనకి? C1 C2 R1 ప్లస్ R2 సేమ్ C1 C2 గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 వస్తుంది. C1 C2 గ్రేటర్ దాన్ R1 ప్లస్
R2 వస్తుంది. బట్ ఇక్కడ మనం అడిగింది ఏంటి? ట్రాన్సిటివ్ కామన్ ట్యాంజెంట్. ట్రాన్సిటివ్ కామన్ ట్యాంజెంట్ కాబట్టి ఏం రాస్తాం మనం? ఇంటర్నలీ. ఏమో ఇంటర్నలీ. ఓకే, ఇంటర్నలీ అంటే ఫార్ములా ఏమవుతుంది అప్పుడు మనకి? P ఆఫ్ mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n కమా nx2 సారీ my2 my2 ప్లస్ n y1 బై m ప్లస్ ఈక్వల్ టు సంథింగ్ ఒక పాయింట్ వస్తుంది కదా. నెక్స్ట్ సేమ్ s1 స్క్వేర్ ఇంటూ s1 స్క్వేర్ ఈక్వల్ టు s ఇంటూ s1 సేమ్ చేస్తాం మనం. ఓకే, సో దీనికి మీరు చేసి ఆన్సర్ అనేది ఎంతో మనకి కామెంట్ పెట్టండి. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 3నా? క్వశ్చన్ నెంబర్ 3నా 4ఆ? సారీ 4 కదా. క్వశ్చన్ నెంబర్ 4 ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఈక్వేషన్ ఎంత వచ్చిందో ఈక్వేషన్ అనేది కామెంట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వన్. సో దీంతో మీకు సర్కిల్స్లో చాలా వరకు ఉన్న మెయిన్ ఏం లేదు నాన్న. ఫస్ట్ 3 పాయింట్స్ ఇచ్చి 3 పాయింట్స్ ఇచ్చి మనకి ఈక్వేషన్ రాయమన్నాడు కదా, ఆ మెథడ్ ప్లస్ ఎక్స్ యాక్సెస్ మెథడ్ అండ్ అలాగే ఒక లైన్ ఇచ్చేసి లైన్ మీద కూడా ఒక ఇచ్చేసాడు కదా. సో ఆ ఫస్ట్ 3 మోడల్స్లో డెఫినెట్గా ఒక మోడల్ ఇస్తాడు. అండ్ అలాగే లాస్ట్ 3 మోడల్స్ చెప్పాం కదా, ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ ట్యాంజెంట్ అండ్ అలాగే డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అండ్ అలాగే ఇది ట్రాన్సిటివ్ కామన్ ట్యాంజెంట్. ఈ 3లో డెఫినెట్గా ఒకటి ఇస్తాడు. సో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. సో మనం ఓన్లీ ఈ 6 ప్రాబ్లమ్స్ వరకు చేసుకున్నా డెఫినెట్గా ఈ 6 నుంచే 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో ఈ 6 ప్రాబ్లమ్స్ మిస్ అవ్వకుండా చేయండి. నెక్స్ట్ వన్ ఏముంది? సేమ్ మనం 6th పాయింట్ 6th ఎన్నో క్వశ్చన్ అన్న? టచ్ ఈచ్ అదర్, ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ కామన్ ట్యాంజెంట్. ఆల్రెడీ ఈ మోడల్ మనం డిస్కస్ చేసాం కాబట్టి సేమ్ ఇది కూడా క్వశ్చన్ నెంబర్ 5 అని చెప్పేసి ఆన్సర్ కామెంట్ చేయండి. ఇది కూడా ఓకే, మ్యాక్సిమం ఏ మోడల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇది కూడా అంతే, ఇదిగోండి సేమ్ ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ ట్యాంజెంట్. సో ఇది కూడా క్వశ్చన్ నెంబర్ 6 ఆన్సర్ అనేది కామెంట్ చేయి. డెఫినెట్గా మిస్ అవ్వకుండా చేయండి. మీరు చేస్తేనే మీకు రివిజన్ అనేది జరుగుతుంది. ఖచ్చితంగా చేసినప్పుడే మీకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, చూస్తే అస్సలు రావు. ఓకే, సో నెక్స్ట్ వన్. ఓకే, సో దీంతో సర్కిల్స్లో ఉండే 7 మార్క్స్ అనేవి కంప్లీట్ అయింది నాన్న. సో నెక్స్ట్ మళ్ళీ వేరే చాప్టర్స్తో మళ్ళీ 7 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ 2 మార్క్స్ కదా. సో వాటితో వేరే చాప్టర్స్తో మళ్ళీ కలుద్దాం. అండ్ తెలిసిందే కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిజిక్స్ ఇన్ తెలుగు అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్.